श्रीशैलेशदयापात्रं श्रीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मीने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्पतञ्जलियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसार कुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रविश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं वाल्मीकेर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति परां गतिम् यः पिबं सततं रामचरितामृतसागरम् अतृप्तस्तं मुनिं वन्दे प्राचेतसमकल्मषं गोष्पदीकृतवाराचिम् अशकीकृतराक्षसं रामायणमहामाला रत्नं वन्दे नीलात्मजम् अञ्जनानन्दनं वीरं जानकी शोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम् श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि श्रीरघुनन्दनपरब्रह्मणे नमः कन्याभरणिसञ्जातं वाधूलकुलभूषणं श्रीरङ्गार्यगुरोः पुत्रं शठगोपमहं भजे अस्मत् गुरुभ्यो नमः। भगवत बंधुलारा जय श्रीमन्नारायण। अस्मत् गुरुभ्यो नमः। निन्न మనం ప్రభావివ సమోధ్వస్తాం ఉపక్షీణాం వివాపయాం విలీనీవ పరాంష్టాం శాంతాం అగ్నిశిఖామివ ఉత్కృష్టపర్ణకపణాం విత్రాసితవిహంగమాం హస్తిహస్తపరాంష్టాం ఆకులామివ పద్మినీం పతిశోకాదునాం శుష్కాం నదీం నిపతి విశ్రావితామివ పరయామర్యాహీనాం కృష్ణపక్షే నిత్యామివ అనేటువంటి ఒక 3 శ్లోకాలను చూసుకున్నాం. ఇవన్నీ అమ్మవారి నామాలని చెప్పుకున్నాం. ప్రభాయై నమః, ఆపగాయై నమః, వైద్యై నమః, శాంతాయై నమః, అగ్నిశిఖాయై నమః, కమలాయై నమః, పద్మిన్యై నమః అనేటువంటి 8 నామాలు. నద్యై నమః, నిశాయై నమః ఇవి ఒక 2 నామాలు. అంటే మనం మొత్తం 9, 2, 11 నామాలను వాటికి వ్యాఖ్యానాన్ని, అందులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, పరమార్థాన్ని, ఉపదేశార్థాన్ని, దీన్ని తనిష్ఠులోకి అంటాం మనం. మనకు తనిష్ఠులోకి అనేటువంటి ఒక గ్రంథం కూడా దొరుకుతుంది. పెరియవాచ్యాన్ని పిల్లలోకాచార్యుల వారు, అడాసూరు వారు, అలాగే సుదర్శన భట్టలు, ఇలాంటి మహానుభావులంతా నంజీయరు, నంపిళ్ళై రామాయణంలోని ఆయా శ్లోకాలకు ముఖ్యమైనటువంటి విశేషార్థాన్ని వాల్మీకి హృదయం నుంచి వచ్చిన వాటిని వివరించిన భాగాన్ని గ్రంథ రూపంలో ఉన్నాయి. న్యాయంగా 28 భాగాలు ఉన్నాయి. అప్పుడు వారు మనకు అందించినవి. మన అదృష్టం బాగాలేక అన్ని గ్రంథాలు దొరకటం లేదు, చాలా తక్కువ భాగాలు దొరుకుతున్నాయి. సరే, మనకు ఎంత యోగ్యత ఉందో, ఎంత ప్రాప్తం ఉందో అంతే లభిస్తాయి. లభించిన వాటిని తీసుకొని వాటిలో ఉన్న విశేషార్థాలను చూసుకొని అవగతం చేసుకుని అనుభవించి ఆనందించాలి. ఒక దిశానిర్దేశం మనకు వాడు చేస్తాడు కాబట్టి ఏ పదం ఉంటే, ఏ భావం ఉంటే, ఏ అర్థం చెప్తే, ఎలాంటి విశేషం చెప్తే, ఎలాంటి సూచనలు మనకు అందిస్తాడు వాడికి, మనం దాన్ని బట్టి ఎలా అర్థం చెప్పుకోవాలి నిన్న మనం చెప్పుకున్నాం. ప్రభావంగా సమోధ్వస్తాం అని చీకటితో నశించిన వెలుతురు అంటే ఎవరైనా చెప్తారా? అసలు
అలాంటి ఉపమానం ఉంటుందా ఎక్కడైనా లోకంలో? వెలుతురు చీకటిని పోగొడుతుంది కానీ చీకటి వెలుతురును పోగొడుతుందా? అంటే ఆ భాగం ఎక్కువ, ఈ భాగం తక్కువ. విశాల అరణ్యంలో చిరుదీపం ఎంత వెలుతురు ఇవ్వగలదు? అక్కడ వెలుతురుని చీకటి మింగేస్తుంది. చిన్న గదిలో పెద్ద దీపం చుట్టుపక్కల వెలుతురు చీకటిని కూడా పోగొడుతుంది. పరిమాణాన్ని బట్టి, ప్రమాణాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి, స్వరూపాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి విశేషార్థాన్ని అర్థం చేసుకోవాలని పెద్దగా సూచించారు. ఇలా మనం యథావకాశం గ్రంథం ముందరికి నడవాలి, కథాభాగం నడవాలి. మరి మనం సుందరకాండ కూడా త్వరగా పూర్తి చేసుకోవాలి, యుద్ధకాండ ఇంకా అవుతా ఉంది. కాబట్టి విశేషాలు ఉన్న చోట దాటిపోకుండా, లేని చోట లేని చోట ఉండదు, అంత ప్రాముఖ్యం లేని చోట దాన్ని వదిలిపెట్టి జరిగిపోతున్నాం. ఇదే విధానం అనుసరిస్తున్నాం. పటి శోకాతురాం తుష్కాం నదీ విశ్రామితామివ పరయామదీయాగీనాం పుట్టపక్షేమివ అని చెప్తున్నాం. గొప్ప వెలుతురు ప్రకాశం లేనటువంటి పుష్టపక్షంలో రాత్రిలాగా ఉంది అమ్మ. న్యాయంగా ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, చంద్రుడి కాంతి ఉంది. అది మనకు దృగ్గోచరం కావటం లేదు. అస్తమించాడు అంటే అదర్శనం అర్థం కానీ అభావం కాదు కదా. చంద్రుడు అస్తమించాడు, సూర్యుడు అస్తమించాడు అంటే అర్థం సూర్యుడు లేకుండా అయ్యాడా, చంద్రుడు లేకుండా అయ్యాడా? కనపడకుండా అయ్యాడు. మనకు కనపడటం లేదు, మన ప్రాంతానికి కనపడటం లేదు, ఈ రూపంలో కనపడటం లేదు. భూమి యొక్క భాగం ఛాయ ఎంత ఆక్రమిస్తే అంత భాగం మనకు కనబడదు, ఎంత బయటికి వస్తే అంత భాగం కనపడతాడు. ఆయన ఉన్నాడు, ఆయన కాంతి ఉంది, అది మన దాకా రావడం లేదు. సీతమ్మ ఉంది, అవి ప్రభావం ఉంది, తేజస్సు ఉంది. ఆయనలో భక్తులుగత ఆనందం ఉంది, భక్తులుగత భక్తి ఉంది, శ్రద్ధ ఉంది, అనురాగం ఉంది. కానీ రావణాసుడి దగ్గర అవన్నీ భాషించడం లేదు. రావణాసుడు అనేటువంటి భూమిని సీతమ్మ అనే చంద్రుడిని భూమి కప్పిపుచ్చి ఉంది. ఎంత భాగం కప్పిపుచ్చితే అంత భాగం మనకు కనపడదు. అదే పుట్టపక్ష దిశ అని. అజ్ఞానం బాగా పెరుగుతూ ఉంటే జ్ఞానం కనపడదు. జ్ఞానం ఉంది. అపహత పాపమ విజరహ మృత్యు అని చెప్పుకున్నాం. పాపము లేదు, మృత్యువు లేదు, జరా లేదు, ఆకలి లేదు, దప్పి లేదు, శోకము లేదు. అయినా అవన్నీ ఉన్నట్టు కనపడుతున్నాయి. ఉన్నటువంటి తేజస్సు శక్తి కనపడకుండా పోతున్నాయి. ఇలా జీవస్వరూపాన్ని వాటిని చాలా విస్పష్టంగా మనకు అందించాలి. ఎన్ని విధాలుగా బోధించాలో అన్ని విధాలుగా మనకు బోధిస్తున్నాడు. సుకుమారి సుజాతాంగి రత్నగర్భగృహోచితం తప్యమానాన్ని వివోక్తేన మృణాళీం అచిరోద్ధృతాం. ఎలా ఉంది చిత్రం? ఇక్కడ సుకుమారి పరమ సౌకుమారి కలవి, సుజాతాంగి చక్కగా ఏర్పడినటువంటి అవయవాలు కలవి. అంటే ఏ అవయవం, ఏ ప్రాంతంలో ఈ అవయవం ఎంత పరిమాణంతో ఉండాలో, ఎంత స్వరూపాన్ని స్వభావాన్ని కలిగి ఉండాలో, ఎంత సౌందర్యం ఉండాలో. నాటికాంటి సప్తంగలాగా ఉండాలి, పలువరుస దానిమ్మ గింజల్లాగా ఉండాలి, చెవుడు శ్రీకారంలాగా ఉండాలి లేదా ఓంకారంలాగా ఉండాలి, కంఠం శ్రీకారంలాగా ఉండాలి, పెదవుడు నల్లబొడ్డులాగా ఉండాలి, నేత్రములు కలువల్లాగా ఉండాలి, వక్షస్థలం చక్రవాకంలాగా ఉండాలి. ఇలా ప్రతి అవయవానికి మనకు సాముద్రికంలో ఉత్తమ స్త్రీ పద్మిని జాతి స్త్రీ, మనం పద్మిని చిత్రిని సెంచరీగా చెప్పుకుంటాం. పద్మిని జాతి స్త్రీ యొక్క అవయవాలు ఎలా ఉండాలి, ఏ పరిమాణంలో ఉండాలి, ఏ ఆకారంలో ఉండాలి, ఎలాంటి కాంతితో ఉండాలి. అరచేతులు మనం చెప్పుకున్నాం, అరచేతులు, అరికాళ్ళు, కన్నుల కొనలు, గోళ్ల కొనలు, ఇవన్నీ ఎరుపు ఉండాలి. మనకు చతుస్సవం చెప్తారు మనకు ముందర సుందరకాండలో. కొన్ని ఎర్రగా ఉండాలి, కొన్ని తెల్లగా ఉండాలి, కొన్ని సమానంగా ఉండాలి, కొన్ని ఎత్తువంపులుగా ఉండాలి. ఎత్తువంపు నుండి సమానంగా, ఎత్తువంపు నుండి సమానంగా కూడా సమానంగా జరుగుతుండేవాళ్ళు. వక్షస్థలం ఎత్తువంపులు ఉండాలి,
నడువు భాగం సమానంగా ఉండాలి. మరి ఉదరం ఎత్తువంపు నుండి వక్షస్థలం సమానంగా ఉంటే సౌందర్యం కాదు. ఇలా భుజములు కొంచెం ఎక్కువగా ఉండాలి. ఈ రీతిలో సుజాతాంగ్యం చక్కగా ఏర్పడిన అవయవములు కలది. ఈ అవయవాలు ఏ పరిమాణంలో ఎలాంటి కాంతితో ఎలా భాషించారో అలా భాషిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన సౌందర్యవతి. ఆ సౌందర్యాన్ని చూసే రావణాసురుడు మోహితుడయ్యాడు. ఆ సౌందర్యమే రాముణ్ణి మోహింపజేసింది. రాముడి మోహం భార్యాగతం ధర్మబద్ధం, రావణాసురుడి మోహం పరభార్యాగతం అధర్మబద్ధం. స్త్రీ అవయవాలు, స్త్రీ సౌందర్యం, స్త్రీ ఆకర్షణ ఉండటం సహజం కావచ్చు, కానీ ధర్మబద్ధమా కాదని ప్రధానాంశం. ఆకర్షణ ధర్మబద్ధమైనప్పుడే మనకు స్వర్గఫలం వస్తుంది. అధర్మబద్ధం అయితే నరకం వచ్చేస్తుంది. విషయం ఒకటే, వస్తువు ఒకటే, భావం ఒకటే, అనుభవం ఒకటే, అనుభూతి ఒకటే, ఆలోచన ఒకటే, దాని ఫలితం లేదు. పిలిచి భోజనం పెడితే సమారాధన అవుతుంది. మనం వెళ్ళి ఇంట్లో తింటే దొంగతనం అవుతుంది. పెట్టినా అదే అన్నం, తిన్నా అదే అన్నం. వారు కూర్చోబెట్టి ఇస్తరి వేసి వడ్డించి మర్యాదగా చేస్తే దాన్ని దానం అంటాం, అన్నదానం అంటాం, సమారాధన అంటాం. మనం ఇంటి యజమానికి చెప్పకుండా లోపలికి వెళ్ళి వంట ఇంట్లో అన్నం పెట్టుకొని తింటే దొంగతనం అంటాం. వస్త్రాదులు ఇచ్చే దానం అంటాం, తీసుకుంటే దొంగతనం అంటాం. విషయం ఒకటే, వస్తువులు ఒకటే, అనుభూతి ఒకటే. అలాగే స్వాధీనం చేసుకోవడం ఒకటే. విధానం లేదు, విధానాన్ని బట్టి ధర్మాధర్మాలు ఉంటాయి. ఇది ప్రపంచంలోని చాలా అత్యుత్తమైనటువంటి విషయం. ఒకటే కదా, ఎవరు తినేవాడిని నేనే కదా, నేను వెళ్ళి తింటేమి నువ్వు పెట్టి ఏమి, నేనే వెళ్ళి తిన్నాను అంటే ధర్మం ఒప్పుకోదు, న్యాయం ఒప్పుకోదు. అందుకే మనకు సీతమ్మ అతిరూపవతి సీత, అతిగర్వైన రావణ, అతిదానైన బరి, అతి సర్వసవద్వేత శ్లోకం ఉంది. సీతా సౌందర్యం చాలా అద్భుతమైన సౌందర్యం. ఆ సౌందర్యం వల్ల కష్టాలు పాలైంది సీతమ్మ. అతి గర్వంతో రావణాసురుడు కష్టాలు పాలయ్యాడు. అతి దానంతో చక్రవర్తి కష్టాలు పాలయ్యాడు. అందుకే అతి సర్వత్ర వద్వేత అంటారు. ఏదైనా లిమిట్గా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. మించితే అతి అనేది ఎప్పుడైనా మనకు ఇబ్బంది పెడుతుంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. సుకుమారి, సుజాతాంగి, రత్నగర్భ గృహోచితాం ఎలా ఉండాలన్న రత్నాలతో ఏర్పడినటువంటి భవనంలో గదులో ఉండవలసినటువంటి ఈమె మహానుభావురాలు. అంటే ఈ తల్లి రత్నగర్భంలో ఉండే మహానుభావురాలు. ఇందులో మనకు కొన్ని చోట్ల పాఠములు వేరువేరుగా ఉన్నాయి. అగ్నిగర్భ గృహోచితం అనే పాఠం కూడా ఉంది. కాబట్టి ఇందులో అన్య నిర్గర్భ సజలం అని అర్థం. అంటే బాధతో దుఃఖంతో నిరంతరం కనుల వెంట నీరు స్రవిస్తూ ఉన్నటువంటి, స్రవిస్తున్న కన్నీరు కలగేని విషయాలతో చెప్పుకుంటాం. రత్నాలతోటి, ముత్యాలతోటి, వరహాలతోటి వజ్రాలు చేపట్టినటువంటి చక్కని గదులలో ఉండవలసిన మహానుభావురాలు. సభ్యమాన విభూషణేన రుణాలి మజిరోద్ధృత. కొలను నుండి, సరస్సు నుండి అప్పుడే పైకి చేయబడినటువంటి ఒక కమలం, ఓ తామర పుష్పం. అప్పటిదాకా నీటిలో ఉంది, హాయిగా తన ఇల్లు తాను ఉంది, చల్లగా ఉంది. అదే పద్మాన్ని మనం తెచ్చి బయట పెడితే ఎండ వేడికి
అది తప్పించిపోతుంటుంది. అతి త్వరలో వాడిపోతుంది, రాలి కూడా పోతుంది. కొరలో ఉండవలసినటువంటి పద్మం వేసవిలో బయట ఉంటే ఎలా తప్పించి వాడి దారిపోతుందో, నిరంతరం శ్రీరాముని సన్నిధిలో ఉండి ఆనందించవలసిన అక్కడికి చేపడి లెక్కలో ఉంటే వేడి చోటే ఉంటుంది, తప్పించిపోతుంటుంది. శ్రీరామ విరహ తాపంతో ఆమె అల్లాడిపోతూ ఉంటుంది, వాడిపోతూ ఉంటుంది, వేడికి తట్టుకోలేకపోతుంది. మనము కూడా పరమాత్మ సన్నిధిలో ఉండాలి, పరమాత్మ ముందర ఉండాలి, పరమాత్మను సేవిస్తూ ఉండాలి, పరమాత్మ కైంకర్యం చేస్తూ ఉండాలి, పరమాత్మను అనుభవిస్తూ ఉండాలి. స్వామిని అనుభవించాలి, మనం స్వామిని అనుభవిస్తూ ఉండాలి. అనుభవం అంటే కైంకర్యం చేస్తూ ఉండాలి. ఉత్తరీయము, వస్త్రము, ధూపము, దీపము, తాంబూలము, పాద సంవాహనము, ముఖ వికాసము, శేషికి అనంతమైన కైంకర్యం చేసే అవుతాడు. మనం చేసే ప్రతి పని స్వామి ముఖానికి, స్వామికి ఆనందం కలిగిస్తుంది. చిన్నపిల్లవాడు తండ్రి పాదాలు వస్తడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు నవ్వుకోమా? ఎందుకు వాడు వస్తున్నాడనే, వాడు వస్తగలనే, వాడి చేతులతో మనకు బాగా పోతుందా? మరి ఎందుకు ఆనందం? వాడిలో ఆ భావం కలిగినందుకు. మా నాన్న ఏదో కష్టపడుతున్నాడు, దాన్ని నేను తగ్గించాలి, నా వంతు సేవ నేను చేయాలి, మా నాన్నకు సంతోషం కలిగించాలి, మా నాన్న కదా నేను సేవ చేయాలి, చాలు. ఆ భావన చాలు. చేయకున్నా చాలు, కానీ చెయ్యాలి. ఇతను మావాడు, మా నాన్న అనే భావం కలిగితే తండ్రి సంతోషిస్తాడు. ఇతను మా స్వామి, మా ప్రభు, మా స్వామి, మా దైవం, మా అధికారి, మా శ్రేయోభిలాషి, నేను మా స్వామికి ఏదైనా సేవ చేయాలి, ఏదో సంతోషం కలిగించాలి. స్వామి నేను నీవాడిని అన్నా చాలు, మనం వేసే అవసరం లేదు. తవాహం 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 చెప్పాడు. తగుదేవ ప్రపన్నాయ తవాస్మితి అతిథి, నేను నీవాడిని అంటే చాలు, స్వామి తారతపడతాడు. అలాంటి ఆనందాన్ని మనం తీసుకోవాలి. అందుకే సుకుమారి సుజాతాంగి సగర్భం సభ్యమానాన్ని రోడ్డిన రుణాదీమ శిరోద్భుతం వలం నుండి బయటికి చేయబడింది, రాముడి నుండి బయటికి చేయబడింది, లంచలో ఉంచబడింది. ఈ శ్రీరామ విరహ ఉష్ణంతో ఆమె తపించిపోతూ ఉన్నది అర్థాన్ని చెప్పాడు. పరమాత్మ లేకుంటే, పరమాత్మ చూడలేకుంటే, పరమాత్మ భావన లేకుంటే, స్మరణ లేకుంటే, చింతన లేకుంటే, ధ్యానం లేకుంటే, ఏదో రూపంగా ఏదో రీతిగా పరమాత్మ యొక్క సంబంధాన్ని మనం నిరంతరం స్మరిస్తూ ఉండాలి. భాగవత ఆచార్య స్మరణ లేనాడు ఈ ప్రకృతి ఇచ్చేటువంటి వేడికి మనం తట్టుకోలేక వాడిపోతాం, పారిపోతాం. అలా ఉండాలి, ఇది మన స్వరూపం. అందుకే మృణాలి అచిరోద్భుతం ఉన్నాడు, అప్పుడే చేయబడింది. అప్పటిదా పొలంలోనే ఉంది, అప్పుడే బయటికి చేయబడింది. కానీ ఎండ బాగా ఉంది, అంత ఎండలో ఆ వేడికి తట్టుకోలేక వాడిపోతుంది. అలా ఉంది అంటే ఇక్కడ మృణాలి నమః, సుజాతాంగి నమః, సుకుమారి నమః, రక్తగర్భ గృహోచితాయ నమః అని ఒక 4 నామాలు చెప్పుకున్నాం. గృహీతాం, లోడితాం, స్తంభే యుధపేనాకృతాం, విశ్వసంతి దుఃఖాస్తాం, గజరాజవధూమివ. మనకు మరొక అర్థాన్ని చెప్తున్నాడు మహానుభావుడు. ఇందులో ఎంత విస్పష్టంగా చెప్పారంటే గృహీతాం, లోడితాం, స్తంభే. ఇక్కడ గృహీతామాలితాం అనేటువంటి పాఠం కూడా ఉంది. ఇందులో ఆలితాం, అందులో ఆలానితాం అనే అర్థం కూడా చెప్పుకున్నాం. గృహీతామాలితాం స్తంభే, గృహీత ఆమాలితాం, గృహీత ఆలితాం, గృహీతాం ఆలితాం, గృహీతాం ఆలానితాం, గృహీతాం ఈలానితాం, గృహీతాం లాలితాం,
అలాలితాం. ఒక పదాన్ని, ఒక వాక్యాన్ని ఎన్నిగా మార్చొచ్చో, ఎంతగా విభాగం చేయొచ్చో, ఒక్కొక్క విభాగం చేస్తున్నాక అది ఒక్కొక్క విశేషమైన అర్థం మనకు భాషిస్తుంది. అదే సంస్కృత భాష యొక్క ప్రత్యేకత, వైశిష్ట్యం. ఎంత అనుభవిస్తే అంత మనం తోడుకున్నా కొద్ది నిధిలో ద్రవ్యం వచ్చినట్టుగా వస్తూనే ఉంటుంది. మనం ప్రకృతి నుంచి ఎన్ని వాడుకుంటున్నాం? శబ్దాన్ని వాడుతున్నాం, రూపాన్ని వాడుతున్నాం, రసాన్ని వాడుతున్నాం. చదువు ఆకాశంలో మనం మాట్లాడిన శబ్దం ప్రవహిస్తూ ఉంటుంది, వెళుతూ ఉంటుంది. ఎంత దూరం వెళుతుంది, ఎంత దూరం వెళ్ళగలదు, ఒక పరికరం పెడితే ఇంకెంత దూరం వెళ్ళగలదు అనే దాన్ని మనం తపస్సులాగా చేసి పరిశీలిస్తే అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్లో సంపాదిస్తున్నాం. ఇంకోనే కదా. అలాగే రూపాన్ని కూడా ఆకాశంలో చూడొచ్చు అనుకుంటే అక్కడ ఉన్న రూపాన్ని ఇక్కడి నుంచి మనం చూస్తున్నాం. ఇవన్నీ ప్రకృతిలో ఉన్నటువంటి పరిణామాలే. ఈ శక్తి ప్రకృతిలో ఉంది, మనం దాన్ని తోడుకొని తీసుకోవాలి. అప్పటి వారు పరికరాలు లేకుండా తపశక్తితోటి ప్రకృతిని వశం చేసుకొని దివ్య దృష్టి అన్నాం. దాన్ని మనం ఇంగ్లీష్లో మాట్లాడితే డిడి అంటున్నాం, దూరదృష్టి అన్నాం, దూర దర్శనం అన్నాం. ఇది దివ్య దర్శనం, ఇది దూర దర్శనం. అది డిడి, ఇది డిడి. పదం ఒకటే ఉంటుంది, అర్థం కూడా ఒకటే, అనుభవం ఒకటే, ప్రక్రియ ఒకటే, పరిష్కారం ఒకటి, విధానం వేరు. ప్రతి వ్యక్తి తపశక్తితోటి చూసేవారు, తపశక్తి ఉన్నవారే చూసేవారు. ఇప్పుడు ధనశక్తి ఉన్నవారే చూడగలుగుతున్నారు. ఏమైనా ప్రకృతి నుంచే రావాలి, ప్రకృతిని చూడాలి, తోడుకోవాలి. ఊటలో మనం తోడుతున్నా కొద్ది నీరు వస్తున్నట్టుగా ప్రకృతిలో పరిశోధన చేస్తున్నా కొద్ది వింత వింత అనుభూతులు, వింత వింత శక్తులు, అనుభవాలు వచ్చి మానవ జీవితాన్ని సౌకర్యమయం చేస్తున్నాయి, అగాధం కూడా చేస్తున్నాయి. అలాగే శబ్దాన్ని కూడా ఎలా అంటే అలా వాడుకోవచ్చు. గృహీతాం మారితాం స్తంభే యుసభేన వినాకుతాం, గృహీతాం లోడితాం స్తంభే, గృహీతాం ఆలానితాం స్తంభే అని చెప్పుకోవచ్చు. ఇందులో ఇంతకు ఏం జరిగింది అంటే గజరాజుతో కలిసి ఉన్నటువంటి ఒక ఆడ ఏనుగును ఆ గజరాజు నుండి దూరంగా తెచ్చాం. గృహీతాం, లోడితాం, యూసభేన వినాకృతాం. ఇక్కడ లోడితామంటే బాధితాం, బాధిస్తున్నాం, కరట పెడుతున్నాం, కలటి చేస్తున్నాం, లాగుతున్నాం, అంకుశంతో పొడుస్తున్నాం, కాళ్ళ చేతిలో కట్టేస్తున్నాం. ఇష్టానికి వ్యతిరేకంగా మనం దాన్ని హింసిస్తూ ఉన్నాం, స్వాధీనం చేసుకుంటున్నాం, ఓ స్తంభానికి కట్టేస్తున్నాం. స్వేచ్ఛగా తిరిగే ఏనుగును స్తంభానికి కట్టేస్తున్నాం. గజరాజుతో కలిసి ఉండేటువంటి ఏనుగును, తన ప్రియుడితో కలిసి ఉండే ఏనుగును ప్రియునికి దూరం చేశాం, వివరించే దాన్ని కట్టేశాం. ఎవరికీ చిక్కకుండా పారిపోయేదాన్ని పట్టుకున్నాం. ఇవన్నీ బాధలు కావు, ఇవన్నీ సీతమ్మవే. ఈమె కూడా రాముడితో కలిసి ఉండి వివరించేది, స్వేచ్ఛా సంసారిని. అలాంటి ఆమెను విడదీశాం, తీసుకొచ్చాం, లంకలో పెట్టాం, నిర్బంధించాం, చుట్టూ కాపలా ఉంచాం. ఏనుగును స్తంభానికి కట్టేశాం. ఈ సీతమ్మ అనే గజవధువును అశోకవనంలో బంధించాం. ఏనుగు కాళ్లకు గొలుసులు పెట్టాం, సీతమ్మ చుట్టూ రాడకదేవుని పెట్టాం. ఏనుగును మగయ్యని దూరం చేశాం, సీతమ్మను రాముడిని దూరం చేశాం. ఇన్ని మనం అనుభవించాలి, ఆస్వాదించాలి. విహీతాం మారితాం స్తంభి. మనను కూడా అంటే జీవులను కూడా పరమాత్మ అనేది దూరం చేశారు, ప్రకృతిలో బంధించారు, శరీరం అనేటువంటి స్తంభాన్ని కట్టేశారు, లోడితాం కలచి వేశారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద వాత్సల్యాలతో అల్లకల్లోలం చేస్తున్నారు, మనస్సును బాధ పెడుతున్నారు. పరమాత్మతో విలువం కలిగించారు. మన ఇష్టాలు వ్యతిరేకంగా నిర్బంధించారు. ఏ పాపము లేక, ఆకలి లేక, దప్పి లేక, జర లేక, మృత్యువు లేక, దుఃఖము లేక, శోకము లేక ఉండేటువంటి వాడిని
ఇవన్నీ ఉన్నట్టు భ్రమింపజేశాడు. కలకి వేస్తున్నాడు. కొంచెం అలసి అయ్యో ఆకలి అనిపిస్తాం, దట్టి అంటాం, ఆయాసం అంటాం, ధనం కావాలి, కోరికలు కావాలి, చెయ్య కావాలి, అయ్యో అలసిపోయా నిద్ర కావాలి. ఇవన్నీ లేవు, మనకు దూరం చేశాడు. స్వామి దగ్గర ఉంటే స్వామి వక్షస్థలంలో, స్వామి యొక్క పాదంలో, స్వామి ఉత్సంగంలో, స్వామి నేత్రాలను మనం ఉయ్యాలూగే వాళ్ళ నిరంతరం. పరమాత్మ పాద ఆందోళిక సందోహిత మహాభోగవతి అంటాడు మనకు కాదంబరిలో, బ్రహ్మాండ పురాణంలో కూడా. పరమాత్మ అనేటువంటి పాదములని ఊయలలో కూర్చొని అటు ఇటు ఊగుతున్నాం. నఖముల కాంతితో, పరమాత్మ యొక్క నఖముల కాంతితో ఆ ఉయ్యాల బాగా ప్రకాశిస్తూ ఉంది. అన్ని కనపడుతున్నాయి. చుట్టూ ఎన్ని కనపడుతున్నా, వెలుతురుతో ఏవేవి కనపడుతున్నా, ఊయల్లో ఊగే జీవుడు మాత్రం పరమాత్మ యొక్క పాదాలను చూస్తూ ఉన్నాడు. నఖముల యొక్క కాంతి చూస్తూ ఉన్నాడు. సద్యోగ సముదిత్వ సాంద్రరాగ సౌరభ్య నిస్పర సరోవక సామ్యవార్తాం సమ్యక్ సాగులేఖయంతం శ్రీయకరే శరణం శరణం ప్రపంచ సద్యోగికాయ సముదిత్వర సాంద్రరాగ సౌరభ్య నిస్పర సరోరుహ సామ్యవార్తాం అంటాడు మహానుభావుడు. పద్మముల వంటి వార్త ప్రకాశం కలవి. అది సద్యోగికాయ సముదిత్వర, సద్యో అప్పుడే గ్రహించినటువంటివి, అంతా వ్యాపించినటువంటి ఎర్రతనం, సౌరభ్య నిర్భర సరోరుహ సామ్యవర్తం, సుగంధముతో నిండి ఉన్నటువంటి పద్మముల యొక్క సామ్యాన్ని ప్రకాశించేటువంటి పాదములు. సంయక్షు సాహసపదేశు విరేకయంతో చెప్పినట్టుగా అంతటి సుకుమారమైనటువంటి శ్రీపాదములలో ఆ ఉయ్యలలో ఉండి వేయించే మనను, పరమాత్మ పాద స్తంభానికి కట్టుబడి ఉన్న మనను, కట్టుబడి ఉండలేదు విహరిస్తున్న మనను తీసుకొచ్చి ప్రకృతి స్తంభానికి, సంసార స్తంభానికి కట్టేశాడు. పరమపదంలో ఏ కట్లు లేవు, ఏ బంధాలు లేవు, స్వేచ్ఛ. ఎంత స్వేచ్ఛగా విడిచిపెట్టినా మనం బయటికి పొమ్మన్నా పోము. పరమపదానికి వెళ్ళిన తర్వాత పరమపదనాథుని ఉత్సంగంలో ఉయ్యల్లో ఊతున్న మనకు బయటికి పోరా, అది పాడుకోపో అని చెప్పినా బయటకు వస్తామా? లడ్డూలన్నీ వంట ఇంట్లో పెట్టి తలుపులు పెట్టి నువ్వు బయటపోయి ఆడుకోపోరు, ఆడుకుంటాడా? ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు లడ్డు తిందామా అనుకుంటాడు. అలాగే పరమాత్మ పాద పద్మ సౌందర్య లీల విలాసాల్లో చేరుతున్న వాడు బయలుదేరమ్మంటే వస్తాడా? అక్కడ కట్టివేయకున్నా కదలడు, ఇక్కడ కట్టివేసినా నిలువడు. ఇది ప్రకృతికి పరమాత్మ ఉత్సంగానికి తేడా. పరమాత్మ నుండి దూరం చేసి ప్రకృతిలో దేహం అనే స్తంభాన్ని కట్టేసి లోడితాం, కలగబెడుతున్నాం కామాదులతోటి. ఇంత అర్థం చెప్పుకున్నాం. న్యాయంగా గజరాజుతో వనంలో విహరించేటువంటి అడయేను బలాత్కారంగా తీసుకొని వచ్చి గొలుసులతో కట్టి లంకలో ఒక వృక్షాన్ని కట్టేశాడు, స్తంభంలో కట్టేశాడు. యూహతేన వినాకృతాం గృహీతాం లోడితాం స్తంభే, ఆ మారితాం స్తంభే వాడబడింది, వన్ని తగ్గింది, ఆడాని తాం కోయబడింది, ఛేదించబడింది. ఆనందాన్ని ఛేదించారు, సంతోషాన్ని ఛేదించారు, స్వేచ్ఛను ఛేదించారు, విహారాన్ని ఆపేశారు, సంయోగాన్ని ఆపేశారు, ప్రియుడి నుంచి దూరం చేశారు. అందుకే యూథపేన వినాకృతాం, యూథనాథుడు తమనాథుడు అయిన మగ ఏనుగు నుంచి దూరం చేశారు. విశ్వసంతి సుదుఃఖార్థం గజరాజోధూమివ, పతి వియోగంతో దుఃఖంతో ఆర్తురాలైంది. విశ్వసంతి నిట్టూరు విడుస్తూ ఉంది, పెద్ద దుఃఖంతో ఉంది. అయ్యో పరమాత్మ వదులుకున్నాను, నా ప్రియుడు లేడే అని సీతమ్మ, నా గజరాజు లేడే అని గజము, నా స్వామి లేడే జీవుడు. స్వామి ఉన్నాడు, మనమే లేడు. స్వామి మన ముందరే ఉన్నాడు, మనతోటే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. మనం తనలో ఉంచుకున్నాడు, మనం చూడటం లేదు. ప్రకృతి చూడనీయటం లేదు.
సంసారంలో ఉన్న జీవుడు అక్కడే ఉన్న పరమాత్మ నా పక్కనే ఉన్నాడు. ఆ సుపర్ణ సవిజ సకాయ ఇద్దరు ఒకే దూరం ఉంటారు, ఒకే వృక్షం, ఇద్దరు హృదయంలో దహరాకాశంలోనే ఉంటారు. పరమాత్మ మనం చూస్తుంటాడు, మనం పరమాత్మ చూడలేం. అందుకే సుదుఃఖాత్తాం గజరాజోమివ ఏకయ దీర్ఘయ వీణ్య శోభమానం అయత్నత జడ వేసుకోలేదు, అలా విడిచిపెట్టి ఉంది. విరహంలో ఉన్నప్పుడు, భర్తకు దూరంగా ఉన్నప్పుడు, భర్త దూరంగా ఉన్నా భర్తకు తాను దూరంగా ఉన్నా, అంటే భర్త గ్రామాంతరము దేశాంతరం వెళ్ళినప్పుడు ఏ సంస్కారం చేసుకోకూడదు, అలంకారం చేసుకోకూడదు, పూలు పెట్టుకోకూడదు. అంటే విలాసాన్ని, వినోదాన్ని, విశేషాన్ని, ఆనందాన్ని, అనుభవాన్ని అందించేటువంటి ఏ వస్తువులను వాడకూడదు. భార్యకు అన్ని ఆనందాలు భర్తే కదా, భర్తకు అన్ని భోగాలు భార్యే కదా. భర్త దగ్గర లేని భార్య ఎలా ఉండాలి, భార్య దూరంగా ఉన్న భర్త ఎలా ఉండాలి. మనకు సంకల్ప సూర్యోదయంలో, వీరడి సూర్యోదయంలో, అమెరిక రాఘవంలో ఆయా కవులు ఎంత అద్భుతంగా వర్ణిస్తారు. వేంద్రదేశుల వారు ఎంత అద్భుతంగా వర్ణిస్తారు. సూర్య భగవానుడు లేని రాత్రిలాగా ఉండాలి, వెన్నెల లేని రాత్రిలాగా ఉండాలి, నీటిలో లేని పద్మంలాగా ఉండాలి, దీపం లేని ఇంటిలాగా ఉండాలి. ఇలా ఉపమానాలు చాలా ఇస్తారు. సీతమ్మ కూడా అలాగే ఉంది. ఏకయా దీర్ఘయ వీణ్య శోభమానం అయత్నంత. ఆమెకు వేడి అంటే జడ వేసుకోలేదు, చుట్టూ మాత్రమే అలా వేలాడదీసింది. ఒకటే ఉంది న్యాయంగా, త్రివేణి అంట. జడలో 3 పాయలుంటాయి, చక్కగా దువ్వి 3 పాయలు కలిపి అల్లి మళ్ళీ దాన్ని గుండ్రగా చుట్టి కొప్పు చేస్తాం. లేదు 3 పాయలుగా చేయకుండా, కలపకుండా ఉన్నటువంటి కేయపాశాన్ని కొప్పుగా చుడతాం. అలా చుట్టినా ఇలా చుట్టినా దాని సంస్కారం అయినట్టే. కానీ ఇక్కడ నిజంగా మాత్రం ఎలాంటి సంస్కారము లేదు, ఒకటే ఉంది, చాలా పొడుగ్గా ఉంది. ఏ సంస్కారం లేదు, తైల సంస్కారం లేదు, దువ్వలేదు. మరి మన పాటలో షాంపూలు అంటుడుకుని అర్థం చేయడము లేదు, తలంటు పోసుకోవడం లేదు. కేశములకు ఎలాంటి సంస్కారం లేకుండా అలా వదిలేశారు. అమ్మ కాబట్టి జడలు కట్టలేదు. అయత్నత శోభమానం, మన ప్రయత్నం ఏమీ లేకుండా ఆమె శిఖ, ఆమె కొప్పు అంటే ఆమె వేడి, ఆమె కేశపాఠము అయత్నంగా ప్రకాశిస్తుంది, శోభిస్తుంది. అయత్నంగా అంటే తాను వారి కోసం పెదవులు బాగుండాలి, ప్రకాశవంతంగా ఉండాలి, సుడముచ్చటగా చూసేవాడి మనస్సు ఆకర్షించాలి అని ఏ ప్రయత్నము ఆ తల్లి చేయలేదు. అయినా శోభిస్తున్నాయి. ఏకయా దీర్ఘయ వీణ్య శోభమానం అయత్నత నీలయా నిరదాపాయ వనరాజ్యాన్ని ఎలా ఉంది అంటే నిరదాపాయే. వర్షాకాలం అయిపోయిన తర్వాత అడవిలో ఉండేటువంటి భూమి పచ్చగా పగరిక వచ్చి అంతా గడ్డి మరుస్తుంది. గడ్డి అంకురాలన్నీ అంకురిస్తాయి, అంతా పచ్చగా ఉంటుంది. చమత్కారం గమనించాలి. ఆకుపచ్చ దూరం నుంచి చూస్తే నల్లగా కనపడుతుంది, నీలవర్ణం కనపడుతుంది. నీలవర్ణాన్ని దూరం నుంచి చూస్తే పచ్చగా కనపడుతుంది. ఇది ప్రకృతి యొక్క లక్షణం. వర్షాకాలం అయిపోయిన తర్వాత భూమి ఎలా పచ్చికతో నల్లగా కనపడుతూ ఉందో వ్యాపించి చూసినంత వరకు మన సీతమ్మ జడ కూడా, జడగలు కొప్పు కూడా, వేణి కూడా, కీచపాఠం కూడా నల్లగా ఉంది. ఇప్పటిలాగా ఏ కలర్లు వేసుకోవాల్సిన పని లేదు, ఏ షాంపూలతో పని లేదు, ఏ కరెంటుతో పని లేదు, ఏ తైలము లేదు. ఆమె ఏ సంస్కారము చేయలేదు, అయినా నల్లగానే ఉంది. అయినా ప్రయత్నం లేకుండా శోభిస్తూ ఉంది. వర్షాకాలం తర్వాత భూమిలాగా ఉంది, పసరిక వచ్చి ఉంది. అలాంటి ఇక్కడ మహీమివ, నీల, వేణి, దీర్ఘ, శోభమాన అనేటువంటి నామాలు మనకు వివరించారు. ఉపవాసేన, శోకేన, ధ్యానేన, భయేన
పరీక్షీణాం కృషాం దీనాం అల్పాహారం తపోధనాం. ఎలా ఉంది మహానుభావుడు అంటే క్రమాలంకారం అంట. సీతమ్మ ఉపవాసము శోకము ధ్యానము భయముతో పరీక్షీణ కృష దీన అల్పాహార క్రమాలంకారం. ఉపవాసంతో క్షీణించింది, శోకముతో కృషించింది, ధ్యానంతో దీర్ఘాలైంది, భయముతో అల్పాహారం తీసుకుంటున్నది. భయం ఉన్నవాడు ఎక్కువ ఆహారం తీసుకోలేడు. ఇక్కడ 4 అక్కడ 4 చెప్పాడు. ఉపవాసముతోటి పరీక్షీణ క్షీణించిపోయింది. ఆహారం లేకుంటే మనం క్షీణించిపోతాం కదా. శోకముతో కృషించిపోయింది దుఃఖంతో, ధ్యానముతో దిగుదారైంది, భయముతో ఆహారం తక్కువ తీసుకుంటుందని అర్థం. ఇవన్నీ కలిపితే ఏమైంది? తపస్సే కదా. తపస్సు చేసేవారు క్షీణిస్తారు, బక్క చిక్కుతారు, దైన్యంతో ఉంటారు, ఆహారం తగ్గిస్తారు. అందుకే ఒక్క మాట తత్వధనం అన్నాడు. తపస్సు చేస్తుందాన్ని ఎవరి గురించి? ఇంకెవరు? స్వామి గురించి. పరమాత్మ తపస్సు చేస్తూ ఉంది. అయాచమానం దుఃఖార్థం ప్రాంజలిం దేవతానివ కావ్య పరాభవం. దీని ఆయాచమానం అనే పాఠం, అయాచమానం ఇంకో పాఠం. ఇంటి బాధల్లో ఉండి కూడా ఆమె ఎవరిని ఏమీ యాచించడం లేదంటారు. ఇంకోటి ఆయాచమానం, ఆగమంతాది యాచమానం. అన్ని విధాలుగా అన్ని వైపులా అన్ని రీతులలో యాచిస్తూనే ఉంది. ఏం యాచిస్తూ ఉంది? దశగ్రీవ పరాభవం. రావణాసురుడు పరాభవింపబడాలి మా రాముడితో. రాముడు రావాలి, యుద్ధం చేయాలి, రావణాసురుని పరాభవించాలి, నన్ను తీసుకొని పోయి యాచిస్తూ. ఇది ఆయాచమాన. ఇక్కడ సమంతాల అర్థం. అన్ని వేళగా అన్ని చోట్ల అన్ని విధాలుగా యాచిస్తుంది. రామ 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 రామరామ దుఃఖార్థాలు ప్రణిత్య భావిని చెప్పాడు హనుమంతుడు. ఇతను మనస్సులో ఎప్పుడు రామ రామ రామ. ఆమె నిద్రపోతుందా? ఆహారం తీసుకుంటుందా? ఇంకెప్పుడయ్యా? ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఇంకెప్పుడు? ఎప్పుడు నిన్ను చేర్చుకుంటావు? ఎప్పుడు నీ సన్నిధిలో చేసుకుంటావు? ఇంకెన్నాళ్ళు ఈ లంకలో ఉంటాయి? నాకెందుకు ఈ బాధ? త్వరగా ప్రకృతిని దూరం చేసి మనస్సును, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని, వారి ప్రవృత్తిని దూరంగా చేసి సంసర్గా దూరం చేసి సన్నిధిలో చేసుకోవాలి. ఇలా మనం బాధపడతామో, ఎలా యాచిస్తుంటామో అన్న కూడా ఆయాచమానం. ఆసమంతాత యజమానం. అందుకే దుఃఖార్థం, దుఃఖంతో పీడితపడుతుంది. ప్రాంజలి, చేతులు జోడించింది పరమాత్మకు. ఎవరికి? దేవతాన్ని. ప్రాంజలి దేవత. దేవతకు చేతులు జోడించి వరం కోరుకుంటున్నది. నా రాముణ్ణి చేర్చు, నా రాముణ్ణి చేర్చు. రాముణ్ణి చేర్చు అంటే టెండర్ కాదు. తనను రాముడి దగ్గరికి చేర్చు అని, రాముడిని ఇక్కడికి చేర్చాలని తాను వెళ్ళలేదు కదా. అందరూ వస్తుంది. హనుమంతుడి దేవతాన్ని రానంటుందా? పరపురుషుణ్ణి సృష్టించను అంటుంది. నేను నా ప్రయత్నంతో రాముడిని చేరను, రాముడే రావాలంటుంది. మన పని వెళ్ళిపోవటమే. మళ్ళీ తీసుకొని రావటం స్వామి పనే కదా. పాత రోజుల్లో భార్య అలిగి పుట్టింటికి పోతే, మరెక్కడికోపోతే భర్తే వెళ్ళి గట్టిలాడి తీసుకొని రావడం అలవాటు. అరిగిపోయినా రాదు అది విధానం. అందువల్ల మరి మనం అలిగి కాకుండా అజ్ఞానంతో, వ్యామోహంతో ప్రకృతిలో పడ్డాం. పరమాత్మ తీసుకొని రావాలి. అందుకే ఎప్పుడొస్తాడు మా స్వామి, ఎప్పుడొస్తాడు స్వామి అని యాచిస్తూ ఉంది. రఘుముఖ్యస్య దశగ్రీవ పరాభవం భావేన రఘుముఖ్యస్య. రఘుముఖ్యుని యొక్క భావన అంటే రాముడి భావనతో ఎప్పుడు రాముడు రావణాసుడిని పరాభవిస్తాడు, ఎప్పుడు పరాభవిస్తాడు, ఎప్పుడు పరాభవించాలి, రావాలి, రాముడు రావాలి, లంకకు రావాలి, రావణాసుడిని ఓడించడానికి చెప్పవాలి. నిరంతరం యాచిస్తున్నటువంటి తల్లి పరమాత్మ రావాలి, ప్రకృతిలోకి రావాలి, ప్రకృతిని హస్తగతం చేసుకో మనం తీసుకొని పోవాలి. మనకి శరీర బంధాన్ని తొలగించాలని మనం వ్యాచిస్తున్నట్టుగా ప్రతిదీ జీవుడికి జన్మ సమన్వయం చేసుకుంటూ పోవాలి. సమీక్షమానం సుధతీం అనిందితాం సుపట్మకాం రాయత సుఖలోచన అనుగుణత బ్రహ్మతీవ మైథిలి సులోకయామస.
వధాయ రావణ సమీక్షమానం అన్ని వైపులా చూస్తూ ఉండి రుదటి ఏడుస్తూ ఉంది. అనిందిత నిందించదగనిది సుపక్ష్మ తామ్ర ఆయత సుఖలోచన చక్కని పక్ష్మలు అంటే కనుబొమ్మలు, కను రెప్పలు, ఎర్రని విశాలమైన తెల్లని రత్నములు కలిగి అంటే కనుల చుట్టూ ఎర్రగా ఉంటుంది, కనుల మధ్య తెల్లగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది. విశాలంగా ఉండేవి, నల్లగా ఉండేవి, తెల్లగా ఉండేవి, చక్కని రెప్పలు ఉండేవి. అలాంటి నేత్రములు కలిగి అనుగుణతాము రామం నిరంతరం రాముడిని అనుసరించి ఉండేటువంటిది. అతీవ అనుగుణతం బాగా అనుసరించేటువంటి మైథిలి సీతమ్మను రోగయామాస వధాయ రావణాసుడిచి నీవు నా మాట వినకుంటే నిన్ను చంపేస్తాను, నిన్ను మా వంట ఇంట్లో వండేస్తాను, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా తినేస్తాను, అనవసరం ఎందుకు చస్తావు, నాకు లొంగిపో, నా స్వాధీనంగా నా అనుభవానికి రా అని లోపింపచేశాడు. అంటే ప్రాణభీతిని చూపి లోపింపచేశాడు. వినకుంటే చంపుతాడేమో, వింటే పోరే ఎందుకు చావాలి, ప్రతివారికి చావంటే భయం, బతుకంటే తీపి కదా, ప్రాణం తీయగా ఉంటుంది కదా. ఆ లోకాన్ని కనిపెట్టి ఆ మరణ కనిపెట్టి నేను చంపేస్తాను, లేకుంటే చంపేస్తాను నా మాట విలువని మరణాన్ని భయంగా చూపెట్టి లోపింప చేస్తున్నాడు రావణాసురుడు. ఆ రావణాసురుని యొక్క ప్రలోభం ప్రలోభింప చేయటం, ఆ ప్రవృత్తి మనం తర్వాత 20వ సర్గలో మనం చూసుకుంటాం. ఇలా మనం ఈనాడు 19వ సర్గను పూర్తి చేసుకున్నాం. అది కూడా ఈరోజు పూర్తి చేసుకోవాలనుకొని చేస్తున్నాం. మరికొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని ఈ సర్గను తర్వాత సర్గను మళ్ళీ మనం రేపు ప్రారంభిద్దాం. అంతవరకు అమ్మవారి స్వరూపాన్ని, స్వభావాన్ని, ప్రభావాన్ని, ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, ప్రవృత్తిని, పరివర్తనను, మనం ఎలా ఉండాలో జీవుడు, ప్రకృతిలో ఎలా జీవుడు ఉండాలో మనకు తాను స్వయంగా చేసి అమ్మవారు చూపింది. ఎలా ఉండాలి మానవుడని అయ్యా స్వామి చూపారు, ఇలా ఉండాలి మానవుడని. భార్య ఇలా ఉండాలి, దాసులు ఇలా ఉండాలి, ఎరవోజులు ఇలా ఉండాలి అని లక్ష్మణుడు సీత చూపెట్టారు. మనం రామాయణాన్ని నేర్చుకోవాలి, అనుసరించాలి, స్వామిని అనుభవించాలి, స్వామి సన్నిధిలో చేరాలి. ఇదే జీవుడికి పరమార్థం. అందుకోసం ఈ సర్గ మనం ఈనాడు పూర్తి చేసుకున్నాం. తర్వాత రేపు అవసరం చేత బహుశా సమయం కూడా అయిపోయినట్టుంది. అస్మద్గురుభ్యో నమః. ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.